సాయి ఓం సాయి ఓం సాయి ఓం. వెనక్కి వెళ్ళిపోయాడు డాక్టర్ బాబాని చూడకుండా. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఏం జరిగిందో. బాంబే వెళ్ళాడు. అక్కడ ఒక రోగిని చూస్తున్నాడు. బాంబే దగ్గర ఒక ఊర్లో బాగా తీవ్రమైనటువంటి జ్వరంతో ఉన్నాడు ఆ రోగి. ఇతను అనవసరం ఆ బాబా అనిపించింది. ఆ రోజు రాత్రి అతనికి తలుపులన్నీ వేస్తున్నట్ట. ఆ రూమ్ లో ఎవరు లేరు, తనొక్కడే పడుకుని ఉన్నాడు. మాటలు వినిపించినట్ట, ఎకనైనా నన్ను నువ్వు నమ్మవా, ఎకనైనా నన్ను నువ్వు నమ్మవా, ఎకనైనా నన్ను నువ్వు నమ్మవా. మొదటి రోజు వినపడింది, రెండో రోజు వినపడింది. ఆశ్చర్యపోయాడు. అమ్మో అని మనసులో అనుకున్నాడు, బాబా మాటలే, ఏ వాళ్ళు అనవసరంగా మనకి అబద్ధాలు చెప్పారేమో అని చెప్పి మనసులో మరల అనిపించింది. బాబా నిజంగా నువ్వు సత్యం ఉన్నవాడు అయితే, నేను ఒక రోగి పేషెంట్ ఉన్నాడు, అతనికి జ్వరం తగ్గటంలా, కంట్రోలే కావటంలా, రేపు కనుక అతని రోగం అంతా నయం కావాలి, జ్వరం తగ్గాలి, నేను నిన్ను నమ్ముతా, వెంటనే నీ దగ్గరికి వస్తా. మొన్నాడు వెళ్ళి చూస్తే నిజంగానే ఆ రోగి జ్వరం మొత్తం దిగిపోయిందట. ఆ రోజు తగ్గని జ్వరము ఆ రోజు దిగిపోయిందట. దాంతో ఇతనికి నమ్మకం చిక్కింది. బాబా వద్దకు వెళ్ళాడు. వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్ గా షిరిడీకి వెళ్ళాడు. బాబాని దర్శించుకున్నాడు. బాబాని చూసిన తర్వాత బాధపడతాడు, అయ్యో ఏంటి ఈ మహానుభావుడు గురించా ఆ వెధవలు తప్పుడుగా మాట్లాడింది, దాన్ని నేను నమ్మటమా, ఎంత తప్పు పని చేశాను నేను అని, బాబా నన్ను క్షమించయ్యా అని మనసులోనే బాబాని వేడుకొని బాబా వద్ద చక్కటి ఆశీర్వచనము ఊదిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవటం అనేది జరిగిందట. కాబట్టి సాయి బంధులారా, డాక్టర్ మేనల్లుడు గారి యొక్క అనుభవం చాడీలు ఎవరైనా చెప్తుంటే ఈ అనుభవం గుర్తుకు రావాలి. వెంటనే ఇది గుర్తుకు వచ్చేయాలి అంతే. ఆ విధంగా సాధన చేయాలి మనం. ఆ విధంగా బాబా ఈ అనుభవం ద్వారా ఊది మహత్యాన్ని, చెడు మాటలు వినవద్దు అనే సత్యాన్ని మనకి చాటి చెప్పడం అనేది జరిగింది. బోలో శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.